ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామం మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము ఆ దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనమందరం పరిశుద్ధ గ్రంథం తెరిచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇక్కడ చూసినట్లయితే ఈ రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. అక్కడ మనకి ముగ్గురు స్త్రీలు కనబడుతున్నారు. ఒకరు ఎవరంటే నయోమి, మిగతా ఇద్దరు కూడా నయోమి యొక్క కోడళ్ళు. ఈ రూతు గ్రంథంలో ఒక చిన్న పుస్తకమే అయినప్పటికీ 4 అధ్యాయాలు ఉన్నప్పటికీ అనేకమైన ఆత్మీయమైన సత్యాలు మనము ఈ రూతు గ్రంథం నుంచి మనము నేర్చుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన మంచి మాటలను ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి, ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలి, ఒక విశ్వాసి ఏ విధంగా తను సరిదిద్దుకోవాలి, ఒక విశ్వాసి దేవునికి ఇష్టం ఉంటే ఏ విధంగా ఆశీర్వదింపబడతారు అనే అనేకమైన అంశాలను మన రూతు గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలీమెలెకు అనే వ్యక్తి ఉన్నాడు. ఎలీమెలెకు యొక్క భార్య పేరు నయోమి. తనకి 2 కుమారులు ఉన్నారు. వారున్న ఆ బెత్లెహేము ఎఫ్రాయిం దేశంలోనంట కరువు వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే వారి సొంత ఊరిని విడిచిపెట్టి మోయాబుకి వెళతారు. వెళ్ళిన తర్వాత తన కుమారులిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకి తన భర్తను కోల్పోయింది. అంత మాత్రం కాకుండా తన 2 కుమారులను కూడా నయోమి కోల్పోయింది. ఆ మోయాబు దేశంలో కేవలము ఒక కుటుంబంగా 3 స్త్రీలు మాత్రమే మిగిలారు. వారు ఎవరంటే నయోమి మరియు నయోమి యొక్క 2 కోడళ్ళు రూతు మరియు వార్ప. అలా కాలం గడుస్తున్నప్పుడు ఈ నయోమికి ఒక విషయం తెలిసిందంట. ఏమిటంటే యెహోవా మరలా తన బిడ్డలను దర్శించాడు, తన బిడ్డల యొక్క మొరలు విన్నాడు అని మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఆ నయోమికి ఆ విషయం తెలిసి తను ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మరలా నా సొంత ఊరికి నేను వెళ్ళిపోతాను, నా సొంత ఊరైన ఆ బెత్లెహేములోకి నేను మరలా వెళ్ళిపోతాను. ఒక నిర్ణయం తీసుకుని ఆ నయోమి మరియు 2 కోడళ్ళు కూడా అక్కడికి రావాలని ఒక నిర్ణయము తీసుకుంటారు. మనందరికీ తెలుసు కదా, ఆ రూతు గ్రంథంలో వార్ప రాదు, రూతు మాత్రమే నయోమితో వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ఆ రూతు గ్రంథం చదువుతున్నప్పుడు మనం అందరము కూడా గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క బోయాజు యొక్క వంశము నుంచే వచ్చినట్లు మనం అందరము కూడా గమనిస్తాము. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు వారు ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు, ఎందుకు వారు ఆ విధంగా దీవించబడ్డారంటే నయోమి తీసుకున్న ఒక చక్కటి నిర్ణయము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు ఒకటే మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అవును, వారి సొంత ఊరిని విడిచిపెట్టి కొన్ని ప్రతికూలతలు వచ్చినప్పుడు మోయాబుకు వెళ్ళిపోయారు. అక్కడ సమస్తమును కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మరలా దేవుడు తన సొంత ప్రదేశాన్ని దర్శించాడు, తన సొంత ప్రదేశం గురించి పట్టించుకుంటున్నాడు అని ఒక మంచి విషయం తెలిసినప్పుడు నయోమి ఆ మాటకు విధేయత చూపించింది. నయోమి ఆ మాటకు విలువనిచ్చింది. నయోమి ఆ దేవుని యొక్క మాటకు విలువనిచ్చి మరలా ఆ మోయాబు దేశం నుంచి తన సొంత ప్రదేశానికి రావడానికి ఒక మంచి నిర్ణయము తీసుకుంది. కానీ అక్కడ ఒక విధంగా ఆలోచన చేసినట్లయితే నయోమి ఈ విధంగా కూడా ఆలోచించి ఉండి ఉండవచ్చు. తన సొంత ప్రదేశంలో ఉన్నప్పుడు బహుశా ఆమె ఒక్కతే వెళ్ళిపోయింది, కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయి ఇంకా కొన్ని కుటుంబాలు ఆ సొంత ఊర్లను ఉండిపోయిన తర్వాత ఆమె ఒక్కతే అక్కడికి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తున్నప్పుడు ఆమె హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఏమంటారంటే మనందరికీ తెలుసు కదా, ఎందుకు మేము ఇక్కడ బాగానే ఉన్నాం, నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమస్తాన్ని కోల్పోయావు అని అనేక రకాలుగా తను మరలా తన సొంత ఊరికి వస్తున్నప్పుడు బహుశా అనేకమైన వారు నిందించేవారు ఉండి ఉండవచ్చు, అనేకమైన వారు ప్రశ్నలు వేసేవారు ఉండి ఉండవచ్చు. నువ్వు ఇక్కడ ఉంటేనే బాగుండేదానివి, అక్కడికి వెళ్ళి సమస్తాన్ని కోల్పోయావు, నీ భర్తను కోల్పోయావు, నీ బిడ్డలను కోల్పోయావు, నీ కుమారులను కోల్పోయావు, ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి నష్టపోయావు అని అనేక రకాలుగా నిందిస్తారు అనే ఆలోచన కూడా బహుశా నయోమి హృదయంలో వచ్చి ఉండి ఉండవచ్చు. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నయోమి చేసిన మంచి పని ఏమిటంటే, అవును, నా ప్రజలు నా సొంత ఊరి వారు నన్ను అనేకమైన సూటిపోటి మాటలు అనవచ్చు, కానీ వాటన్నిటికంటే నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు మరలా నా ప్రాంతాన్ని దర్శించాడు, నా దేవుడు దర్శించిన ప్రాంతంలో నేను ఉన్నట్లయితే మరలా నా జీవితం బాగుపడుతుందని విని ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి యొక్క మాటలు వారు బాధిస్తారు, వారు నిందిస్తారు, అనేకమైన ప్రశ్నలు వేస్తారు అనే ఆలోచన తనలో ఉన్నప్పటికీ
వాటన్నిటిని ప్రక్కన పెట్టి మరలా ఒక మంచి నిర్ణయం తీసుకుని తన సొంత ప్రదేశానికి వచ్చేంత ఆశీర్వాదాన్ని పొందుకున్న కుటుంబంగా మనము నయోమి యొక్క కుటుంబాన్ని మనము గమనించగలం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, మన ముందు ఇదే ప్రశ్న కనబడుతుంది. మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నష్టపోయాం. దేవుడి నుంచి అనేకమైన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని నష్టపోయాము. కానీ మరలా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. దేవుడు మరలా నా దగ్గరికి రాని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉన్నప్పుడు ఆ గతంలో జరిగిన చేదునే జ్ఞాపకం చేసుకుని అక్కడే ఉండిపోతున్నామా? లేకపోతే దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు, దేవుడు మరలా నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మరలా నన్ను నిర్మిస్తాడు, దేవుడు మరలా నన్ను కడతాడు, దేవుడు మరలా కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని ఆయన చెప్పిన మాటకు, ఆయన పలుకుతున్న మాటలకు, మనం వాగ్దానాలకు ఆ యొక్క విధేయతను చూపించి మరలా తిరిగి వచ్చినట్లయితే నయోమి వలె ఖచ్చితంగా నీవు నేను కూడా నయోమి వలె ఆశీర్వదించబడతాము, నయం వలె దీవించబడతాం. ఈ రోజున తిరిగిరా అని దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ తిరిగి వచ్చే అనుభవం నీలో నాలో కనబడుతుందా? లేకపోతే ఆ పాత రోత బ్రతుకులోనే ఇంకా జీవిస్తూ ఉన్నామా? దేవుడు తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయతను చూపించి మన పాత రోత పాపపు జీవితాన్ని ప్రక్కన పెట్టి, నష్టపోయిన జీవితాన్ని ప్రక్కన పెట్టి, కోల్పోయిన జీవితాన్ని ప్రక్కన పెట్టి మరలా నా దేవుని దగ్గర నాకు ఒక విశ్రాంతి ఉంది, నా దేవుని దగ్గర మరలా నాకు ఫలభరితమైన జీవితం ఉంది, అన్ని విషయాలను దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే విధేయత ఎప్పుడైతే మరలా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నయోమి వలె ఖచ్చితంగా నీవు నేను కూడా దీవించబడతాం. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఇదే మాటలు ఈ సమయం మీ ముందు పెడుతున్నాను. నయోమి నష్టపోయింది, కానీ మరలా దేవుడు దర్శించాడు తన ప్రాంతాన్ని అనే ఒక మంచి మాటను తెలుసుకున్నప్పుడు తిరిగి రావడానికి ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆమె ఎంతో ఆసక్తిని కనుపరిచిన ఒక స్త్రీగా మనం అందరము కూడా గమనించాలి. ఆ విధంగా దేవుని మాటకు విధేయతను చూపించింది కాబట్టి తన చుట్టూ ఉన్నవారు అనేక రకాలుగా బాధిస్తారు, నిందలు వేస్తారు, ప్రశ్నలు వేస్తారు, ఎన్నో రకాలుగా తన మాటలతో మానసికంగా కృంగదీస్తారు అనే ఆలోచన తనలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుడు దర్శించిన ప్రాంతానికి రావడానికి ఇష్టపడింది కాబట్టి వారు ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈరోజు నీ మాట నుండి ప్రియమైన సహోదరుడా, నీ తప్పును తెలిసిన ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నప్పుడు మరలా దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతూ ఉంటావో ఖచ్చితంగా దేవుడు నయోమిని ఆశీర్వదించినట్లు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. అటువంటి కృపను ఈ మాటలు వింటే మనందరికీ కూడా దేవుడి సమయంలో అనుగ్రహించును గాక. ఆమేన్.